పుష్కర స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు ఏమిటో తెలుసుకుందామండి. ముందుగా ఇంటి దగ్గర స్నానం చేసిన తరువాతనే పుష్కర స్నానానికి బయలుదేరాలండి. సంకల్పపూరితమైనటువంటి పుష్కర స్నానం మాత్రమే ఆచరించాలండి. భక్తికంగా 3 మునకలు వేసినా సరిపోతుందండి. నది దగ్గర పార్థివ శివలింగాన్ని చేసి పూజించాలండి. నదీ స్నానాలతో తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మలు చేసి పితృదేవతల ఆశీర్వాదాలు తీసుకోవడం శుభప్రదమండి. మొదటి రోజున హిరణ్య శ్రాద్ధం, 9వ రోజున అన్న శ్రాద్ధం, 12వ రోజున ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని ఋషులు చెప్పారని పురాణవచనమండి. శ్రాద్ధ కర్మలు వివాహమైన పురుషుడు తండ్రి మరణానంతరం మాత్రమే చేయవలసి ఉంటుందండి. స్త్రీలు జీవితాంతం సుమంగలిగా ఉండాలని కోరుకుంటూ నదీమ తల్లికి వాయనాలు సమర్పిస్తారండి. ఇలా చేయటం వలన విఘ్నాలు దూరమై అన్ని శుభాలే కలుగుతాయని నమ్మకమండి. చీర, జాకెట్, పసుపు, కుంకుమ, మెట్టెలను పూజించి నదిలోకి జారవిడుస్తారండి. బ్రాహ్మణ జంటలకు మరియు ముత్తైదువులకు వాయనాలు సమర్పించి వారి ఆశీర్వచనాలు తీసుకోవాలి.